నాన్నగారు, రానా? ఎవరు వీళ్ళంతా? ఓ, నీతో చెప్పడం మర్చిపోయాను కదా. ఈయన ఎక్స్ మినిస్టర్ కేవి కరుణాకర్ రెడ్డి గారు. నమస్తే అండి. కూర్చోండి. అల్లుడి గారి పేరుకు పైలట్ అయినా అచ్చం సినిమా హీరోలా ఉన్నారు. ఏడు తల్లి, నీకు నచ్చేశాడా? పోమ్మా, నువ్వెలాగంటే అలాగా. అదేంటి నాన్నగారు, ఆ అమ్మాయి నన్ను చూసి సిగ్గుపడుతుంది. నీకింకా అర్థం కాలేదేంట్రా? ఇవాళ నీకు పెళ్లి చూపులు. మీ అమ్మ నీకోసం ఓ గొప్ప సంబంధం చూసింది. అది కాదు నాన్నగారు. తమ్ముడు, ఇదిగో తమ్ముడు, నీకు సడన్ సర్ప్రైజ్ ఇద్దామని ముందుగా చెప్పలేదు. నువ్వు ఓకే అంటే మినిస్టర్ గారింటికి అల్లుడైపోతావురా. ఏం మాట్లాడుతున్నావు అక్క? రే, నేను చెప్పేది ఏంటంటే ఏంటి? అవునరా రవి, నీకు అన్ని విధాలా తగిన సంబంధం. నువ్వెళ్ళి రెడీ అయ్యొస్తే వెంటనే పెళ్లి చూపులు. అన్నీ కుదిరితే నెక్స్ట్ మంతే పెళ్లి. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? వాళ్ల ముందు నా పరువు తీయకు. నేను చెప్పింది చెయ్యి. వెళ్ళు. అది కాదమ్మా, నా మనసులో. వెళ్ళు. అల్లుడి గారు ఏమంటున్నారు? ఏం లేదండి, పెళ్లి చూపులని సడన్ సర్ప్రైజ్ ఇచ్చేసరికి కొంచెం షాక్ అయ్యాడు. 10 నిమిషాల్లో వచ్చేస్తాడులేండి. అలాగే, లేట్ అయినా పర్వాలేదు. అల్లుడి గారు మాత్రం తెగ నచ్చేశారు. సిటీ నా మాటనే. ఓకే, సిటీ నా మాటనే. జోరీగలా సేవలో నసటకు అవసరం ఇప్పుడు. నేను ఇప్పుడు వాళ్ళని అడగాలి. అయ్యి బాబు, నీకు దండ పెడతాను. అసలు విషయం ఏంటో అడగాలి. సిటీ నా మాటనే. ఓకే బాబు. ఇదిగో దల్లచ్మక్క. ఏటి సిట్టి, ఎలా వచ్చావు? భాస్కర్రావు, ఏటా దెబ్బలు? ఏటి దెబ్బలేటా? సాకరేవు ముందు యాక్సిడెంట్ అయితే మీకు తెలీదేటి దెబ్బలేటరా అని అడుగుతున్నావు? ఏటేటేటి? సాకిరేవు ముందే యాక్సిడెంటా? పొద్దుటి నుంచి ఇక్కడే ఉన్నావు, ఏ యాక్సిడెంట్ జరగలేదే. అదేటక నీ కళ్ళ ఎదురుగుండాను కదా యాక్సిడెంట్ అయింది. పైగా ఒంటి నిండా దెబ్బలు తగిలినాయి, జోబులోని డబ్బులు కూడా పోయినాయి కదా. ఓరి దేవుడోయ్, జేబులో డబ్బులన్నీ పోయాయా? అవును సిటీ, ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత చూసుకుంటే తెలిసింది డబ్బులని పోయాయని. అచ్చే బాబోయ్, అలాగెలా పోగొట్టేశావురా? అసలుకే అయి సరుకులు కొనాల్సిన డబ్బులు రా. అయిపోతే రేపు సీట్లు ఎలా చేస్తామో, ఆర్డర్ ఎలా ఇస్తామో వాళ్ళకి సమాధానం ఏం చెప్పాలి? ఏం చేయమంటావే? ఇలా జరుగుతుందని నేను మాత్రం ఊహించానంటే అంతా మన కర్మే. ఏంట్రా కర్మ? అక్కడేమో అక్క, ఇక్కడ ఏంటి యాక్సిడెంట్ జరగలేదు అంటది, నువ్వేమో జరిగింది అని అంటున్నావు. ఇద్దర్లో ఎవరు మాట నమ్మాలా? అంటే ఏంటే, నేను అబద్ధాలు చెప్తున్నానంటావా? మరేటనమంటావు? ఇక్కడ ఇంతమంది ఉన్నారు, అందులో ఒక్కరైనా చూసుండాలిగా. ఇదిగో అన్నలు, అక్కలు, చెరువు కాడ యాక్సిడెంట్ జరిగిందంట, మీరు గాని చూసారేటి? లేదు 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 లేదు. ఇన్నావుగా, ఇప్పుడేమంటావు? అంటే
అన్న మాటలు నమ్మవు గాని పరాయోల మాటలు నమ్మేస్తావా? చిచ్చి, ఈ అవమానం పడే కంటే ఆ చెరువులో దూకి చచ్చిపోవడం మేలు. నేను పోతా. ఒరే అనియా, ఆగ్రే అనియా. ఒరే భాస్కరు, ఈడొచ్చేటేంటి? నువ్వు ఆగు. సతనా, నువ్వు చెప్పు. ఆ ప్యాకెట్లో ఆ అవతారం గాడికి మన భాస్కర్ గాడికి పెద్ద గొడవైందంట. అప్పుడు అవతారం గాడు రౌడీలు నెట్టించేసి మన భాస్కర్ గారిని బాగా కొట్టించేశాడంట. అయ్యనే ఈ దెబ్బలో. అది కాదు సిట్టి. ఆగు. నాకిప్పుడు కథ మొత్తం అర్థమైంది. అసలు ఏంటి జరిగిందో చెప్పు. అసలు ఏం జరిగిందంటే, నువ్వు రారా కదరా ఏమవుతుంది చూడు. షో రేయ్, ఓరా ఒక్కొచ్చిందిరా రేయ్. బానే గెలిచాడురా. చూసావా ఏంటి? 10,000 ఎట్టాడు, 1,00,000 రూపాయలు వచ్చాయి. అదే నువ్వు 20,000 పెట్టావనుకో 2 లక్షలు వస్తాయి. ఓ ఆట ఆడదామా? అయ్యి బాబోయ్, నా భయంరా. ఇంకా భయం అంటావేంట్రా? ఈ డబ్బులు నాయి కాదురా బాబు, మా చెల్లిచ్చింది. పైగా సరుకులు కొనమని ఇచ్చింది. ఇప్పుడు గాని నేను ఈ డబ్బులు పోగొట్టాననుకో తోలు తీసి ఎండేస్తుందిరా బాబు. మాట్లాడితే సిట్టి సెల్ అనక సిరాకేస్తుంది. ఓ బాబు, దాని సంగతి నీకు తెలీదురా. దాని డబ్బులు కనుక పోగొట్టాననుకో నా గేదెలతో పాటు నన్ను కూడా అమ్మేస్తుందిరా బాబు. పీరికి సన్నాసి. ముందు 10,000 పెట్టు, 1,00,000 రూపాయలు వస్తుంది. ఆ తర్వాత ఇంకో 10,000 పెట్టు. అంతగా రాలేదనుకో ఆ 10,000 నేను ఇస్తాను కదా. నిజమే చెప్తున్నావా? నిజమేరా. అలాగైతే ఓ ట్రైల్ వేద్దాం. అయితే ఇంకెందుకు ఆలస్యం, పదా. ఏట్రా కోటి, మంచి జోరు మీద ఉన్నట్టున్నా. అదేం లేదన్నయ్య, మా ఫ్రెండ్ ఆడతానంటేను అట్టుకొచ్చేసాను. ఎంత ఉందేంటి మా వాడి కాడ? ఓ 20 ఉందిలే అన్నయ్య. ఏలా లచ్చలా? ఏలే ఉన్నాయన్నయ్య. అయితే కూకుని ఆడుకోండి. పదరా. వస్తున్నాను కదరా. నువ్వు రారా, ఇలా తాడుదామా? ఏటన్నయ్య ఎరా ఓ ఆట ఆడచ్చా? కూర్చోండిరా, ఆటేసుకుందాం. కూసరా. ఏట్రా. షో అయ్యి బాబోయ్, నా 10,000 నాకు ఇచ్చారా?
అవి ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం. ఒరేయ్, ఒరేయ్. ఏట్రా వెళ్ళిపోయేది? ఆ 10,000 కూడా ఎట్టేసాయి, వచ్చేస్తాయి. అబ్బో నాకు వద్దురా బాబు, నాకు భయం వేస్తుందా. ఈ డబ్బులు పోయాయని తెలితే మా సెల్లి చెప్పించి కొట్టేద్దే. అంటే ఇచ్చే మంచి అప్రమం. ఏంట్రా కోటి గొడవ? ఉండు. ఏట్లేదన్నయ్య, 10,000 పోయినాయి కదా, కుర్రాడు కంగారు ఆడుతున్నాడు. ఇంకో 10,000 ఆడమంటే ఇబ్బంది పడుతున్నాడు. అదేంటది? మన ప్యాకెట్ క్లబ్ రూల్స్ అడిగి చెప్పలేదా? రూల్స్ ఏంటి? జేబులో ఎంత క్యాష్ అట్టుకొస్తే అంత క్యాష్ ఇక్కడ పెట్టి ఆడేయాల. మధ్యలో వదిలేసి వెళ్ళిపోతామంటే రూల్స్ ఒప్పుకోవు. ఏంటండి మీరు ఇష్టమైతే ఆడతాం, కష్టమైతే మానేస్తాం, బలవంతం చేస్తారేంటి? ఏట్రోయ్ మీద మీదకి వస్తున్నావు? కూసున ఆడు. ఆ 10,000తో గెలిస్తే గెలుస్తావో, ఓడిపోతే ఓడిపోతావో. కూసున ఆడు, అంతదాకా కదిలేదు లేదు. ఏంటండి బెదిరెత్తున్నారా? ఓహో, గేదెల దగ్గర పనిచేసిన చేతులు ఇయ్యి. నీలాంటి గొండగాల్ని చాలా మందిని చూశాను. నేను ఆడగానే పక్క తప్పుగా. అయ్యి బాబోయ్, ఏంటి డైరెక్ట్ గా నా మీద చేసావా? ఓహో, ఓరు చూశారా? డైరెక్ట్ గా అవతారం మీద చేసేసాడు. ఇంకా చూస్తారేంటి? మన లెక్క ఏంటి అడిగి చూపించండి. అలా డబ్బులు లాగేసుకుని వాళ్ళ మనుషులతో తన్నిచ్చాడు చెల్లి. ఇవన్నీ నీకు చెప్తే తిడతావని యాక్సిడెంట్ అయిందని అబద్ధం చెప్పాను. అనుకున్నా నువ్వు ఆ కోటిగాడితో కలిసి వెళ్ళినప్పుడే ఇలాంటి దరిద్రం ఏదో తల చుట్టుకొని వస్తావని. వెళ్దాం పదా. ఎక్కడికే? ఇంకెక్కడికి? ఆ ప్యాకెట్ క్లబ్ కి. అయ్యో బాబోయ్, ఆ అవతారంగాడు అసలే రాక్షసులే, మళ్ళీ వెళ్తే చంపేస్తాడు. ఇక్కడ బ్రహ్మ రాక్షసి దెబ్బకు దెబ్బ చెల్లించి లాక్కున్న డబ్బు తిరిగి తీసుకురాకపోతే నా పేరు మిఠాయి చిట్టమే కాదు, అదగా ఆటోమేటిక్. నా మాటని కోమెత్ కొట్టేలి. ఏంటి నాన్న, ఇంకా రెడీ అవ్వలేదా నువ్వు? మీ హోదా కోసం, మినిస్టర్ సీట్ కోసం నన్ను అమ్మేస్తారా నాన్న? ఏం మాట్లాడుతున్నావురా? చూసావుగా నాన్న, పెళ్లి కూతురు ఇంట్లో జరగాల్సిన పెళ్లి చూపుల్ని తీసుకొచ్చి పెళ్లి కొడుకు ఇంట్లో పెట్టారు. అంటే అర్థం ఏంటి? ఆ పెళ్లి కూతురుకున్న విలువ కూడా నాకు లేదనేగా. రవి, చాలా బాధగా ఉంది నాన్న. పెళ్లి చేసుకోవాల్సింది నేను, జీవితాంతం తనతో కలిసి బతకాల్సింది నేను. అలాంటిది నన్ను ఒక్క మాట కూడా అడగకుండా నాకు పెళ్లి చూపులు అరేంజ్ చేయడంలో అర్థమేంటి నాన్న? నీ బాధ నాకు అర్థమైందిరా. కాకపోతే మీ అమ్మ మాటకి ఎదురు చెప్పి మనం బతకలేమని నీకు తెలుసు కదరా. అలా అని నాకు ఇష్టం లేని అమ్మాయిని పెళ్లి చేసుకుని జీవితాంతం కుమిలి కుమిలి చావమంటారా? నాకు బాధగానే ఉందిరా, కానీ ఏం చేయను. దానికి ఎదురు చెప్పే ధైర్యం లేదు. నిన్ను పారిపోమ్మని చెప్పే తెగింపు కూడా లేదు. మీ అమ్మ చెప్పిన దానికి నేను తలోపడం తప్ప నేనేం చేయలేనురా. మీ అమ్మని బాధ పెట్టడం ఎందుకని నీకు అనిపిస్తే తలుంచుకొని వచ్చి కూర్చో. నువ్వు బాధపడటం ఎందుకు అనుకుంటే నీకు నచ్చిన నిర్ణయం నువ్వే తీసుకో. చెప్పు, మీ అమ్మను బాధ పెడతావా, నువ్వే బాధపడతావా? నా కన్నీళ్లు నేను చూసుకోగలనేమో కానీ నా వల్ల అమ్మ కళ్ళల్లో కన్నీళ్లు మాత్రం నేను చూడలేను నాన్న. అమ్మయ్యా, నువ్వు నాలాగే మారిపోయావు. రా వెళదాం, పద. రానా కూర్చో కూర్చో. ఆ అమ్మాయిని ఏదైనా అడగాలంటే అడగండి. అడగమంటున్నారు కదరా, ఏదైనా అడుగు, లేదంటే వాళ్ళు ఫీల్ అవుతారు. మీరు ఎంతవరకు చదువుకున్నారు? మా అమ్మ ఎంతవరకు చదువుకోమంటే అంతవరకు చదువుకున్నాను. అంటే ఎంబీఏ వరకు చదివిందన్నమాట.
ఎంబీఏ దాకా చదివి మరి జాబ్ ఎందుకు చేయట్లేదు? మా అమ్మగారు ఉద్యోగం వద్దన్నారని చేయడం లేదు. ఆవిడిగారు చేయమంటే చేస్తాను. అమ్మా, చేయమంటావా? మనకేం కర్మే, మనమే 100 మందికి ఉద్యోగాలు ఇస్తున్నాం. అల్లుడి గారు, మనకు కావలసినంత ఆస్తులున్నాయి. నాకొక్కతే కూతురు. మీరు గాని మా ఇంటికి అల్లుడైతే ఆస్తులన్నీ చూసుకుంటూ పిల్ల పాపల్ని కనుక్కుంటూ జీవితం అంతా ఎంజాయ్ చేసేయడమే. ఒక్క నిమిషం, మరి ఆ అమ్మాయికి నేను నచ్చానో లేదో అడగరా? మా అమ్మగారికి నచ్చితే నాకు నచ్చినట్టే. మీకంటూ ఇష్టాలేం లేవన్నమాట. చిన్నపిల్ల, దానికేం ఇష్టాలుంటాయి బాబు? మనం ఏది చెప్తే అది చేయడం తప్ప. రేపు పిల్లల్ని కూడా మిమ్మల్ని అడిగే కంటుందా అండి? రవి, పెద్దవాళ్లతో ఏంట మాటలు? చిన్నవాళ్ళు కదా, తెలిసి తెలియక మాట్లాడతారు. మీరవన్నీ మనసులో పెట్టుకోకండి. ఇంకా తాంబూలాలు మార్చుకుందామా? ఏమండి? లేరా? అమ్మా తీసుకోండి. అమ్మా మీరు కూడా తీసుకోండి. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తే ఇంద్రశ్చాగ్నిశ్చరాశ్రం ధారయతాం ధ్రువం. ఓం శతమానం భవతి శతాయు పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. నువ్విక్కడికి ఎందుకు వచ్చావే? అవన్నీ తర్వాత చెప్తాను. అనియా, నువ్వు చెప్పరా, నిన్ను కొట్టినది ఎక్కడున్నాడు? ఆడే. అడుగుతుంటే మాట్లాడవేంటి? ఎందుకొచ్చావు? ఏహే, నీకోసం ఆవిడొచ్చాడు. అదిగో అక్కడ నిలబడ్డాడే గుండుగాడు. ఆడి కోసం వచ్చాను. తప్పక. ఏయ్, ఊళ్ళో ప్యాకెట్ క్లబ్బులు నడిపి కుర్రాల బతుకుల్ని నాశనం చేతున్నదే కాకుండా అదేటని అడిగిన మా అన్నయ్యని సాబాదిస్తావా? ఆ మైకుణ్ణి చేసి ఆడ దగ్గరున్న డబ్బులన్నీ నొక్కెత్తావా? నువ్వు మా అన్నయ్యని అక్కడెక్కడో కొట్టించావు. ఇప్పుడు నీ ఇంటికొచ్చా, నీ నట్టింటికొచ్చా. నీ వాళ్ళందరి ముందు నిన్ను సీత కొడతాను. దమ్మున్నాడెవడో రమను. ఎంత ధైర్యమే నీకు? నా ఇంటికొచ్చి నా తమ్ముడి మీదే చెయ్యి లేపుతావా? సాలహే, ఆడేమైనా గాంధీజీనా నేతాజీనా చేతులు కట్టుకొని తలదించుకొని దండం పెట్టి వెళ్ళిపోవడానికి? ఆడు ఏడ్చేశాడో తెలుసా? ఏం చేశాడు? ఊళ్ళో ప్యాకెట్ క్లబ్ నడుపుతున్నాడు. కుర్రోళ్ళందరినీ అమాయకుల్ని చేసి ఏలకేలు నొక్కెత్తున్నాడు. అదేమని అడుగుతుంటే సాబాయిస్తున్నాడు.
కాదని చెప్పమను. ఓరి దేవుడోయ్, మేం పేకాట క్లబ్ నడుపుతున్న విషయం ఈ చిట్టమ్మకి తెలిసిపోయిందన్నమాట. ఇప్పుడు ఎలాగైనా మేనేజ్ చేయాలి, లేదంటే పెళ్లి వాళ్ల ముందు నా పరువు పోతుంది. అడుగుతుంటే అటు సుత్తవేటి? నీ తమ్ముడు ప్యాకెట్ క్లబ్ నడుపుతున్న విషయం నీకు తెలీదా ఏంటి? మా మామయ్య పేకట్లో డబ్బులు తీసుకున్నాడు అన్న విషయం మా అమ్మకెలా తెలుస్తుంది? అమ్మ పుట్టిల్లు మేనమామకి తెలీదా అని మీ మేనమామ చేసే ఏదో పనులన్నీ మీ అమ్మకి తెలీదా ఏంటి? ఆవిడకి ఏది తెలీదని నీ మీద పొట్టే చెప్పమను. ఏం అడిగావమ్మా?